దేవుని మనకి మైండ్ కనుక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేసుకున్నాం. వాక్య భాగం చదివినటువంటి నాని గారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బిడ్డలందరికీ కూడా ప్రత్యేక వందనాలు. ఈ సమయం ముందు తల్లవరుసగా ప్రభు మనతో మాట్లాడని ఉన్నాడు. మనం చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు మనల్ని పలకరించబోతుండగా ఆయన స్వరాన్ని జాగ్రత్తగా ఆలకించి ఆశీర్వదింపబడులాగున మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధానికి వందనాలు, కృపామైన స్తోత్రాలు. ఎంతవరకునైనా ఆరాధన క్రమం అంతట్లో తోడై నడిపించాలని బట్టి నీకు స్తోత్రాలయం. ఇంతవరకు మా స్వరాల ద్వారా మిమ్మల్ని కనపరిచి ఇప్పుడు మీరు మాట్లాడే సమయం తరుణం కనుక మీ అమూల్యమైన స్వరము ఆయన మాట మా ఎదుకు వస్తుండగా శ్రద్ధ కలిగి నేను వినయ విధేయతలతో ఆసక్తితో ఆసక్తులతో భక్తి శ్రద్ధలతో ప్రభావ వినినైనా దాన్ని తీసుకొని ప్రభావ దానికి కొరకునైనా జీవించే వాక్యము మాకు దాయిచేయమని, ఈ ఆత్మ కొరకు ఈ రాజ్యం కొరకు సార్వత్రిక సంఘం కొరకు సిద్ధపడే వాక్యాలు మనం దాయిచేయమని, ఈ వాక్యంలోని సత్యాన్ని బోధించి నీ కొరకు ఈ సాక్షులుగా నడిపించి మహిమ పొందుకోమని, ఆత్మచేతను నడిపించుకుని మహిమ పొందుకోమని యేసుని అడిగి పొంది నామకరణ తండ్రి ఆమేన్. కుడి వచ్చిన సంఘం అంతా చేస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. అందరికి వచ్చారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయం ముందు దేవుని బిడ్డలారా, సహజంగా మనుషులందరికీ కూడా ఆలోచన ఉంటుంది. ఏం ఆలోచన అంటే, మనము ఎంత ఆశీర్వదించబడి ఎంత దీవించబడి ఉన్నా సరే మనకు ఎక్కడో చోట ఒక భయం అనేటువంటిది మానవులో ఉంటూ ఉంటుంది. ఏ భయం అంటే, ఎవరన్నా ఏదన్నా చేస్తున్నారేమో, మనకు తెలియకుండా ఏమైనా జరుగుతుందేమో, ఎవరైనా ఏదైనా చేస్తున్నారేమో అనేటువంటి భయాల్లో మనం జీవిస్తూ ఉంటాం. దాదాపుగా చాలా మంది కూడా అదే పరిస్థితిలో ఉంటూ ఉంటారు. అలాగే కొంతమందికి కొంతమంది జీవితాలు అయితే ఇక అదే పరంగా ఇక వాళ్ళు పలానా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఈ 3వ మాసంలో ప్రభువు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు? సహజంగా దేవుని యొక్క బిడ్డలారా మనం ఆలోచిస్తే, దేవుడు నమ్ముకోవడంతో చాలా మంది విరోధులు అవుతారు. అవునా? చాలా మంది అసలు ప్రభు ఏం చెప్పాడు వాక్యంలో, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక లోకం మిమ్మల్ని ఏం చేస్తే ద్వేషించుచున్నది అనేటువంటి మాట చెప్పాడు. అదే ప్రభు ఇక్కడ మళ్ళీ పౌలు గారి ద్వారా రోమా సంఘానికి సెలవిస్తూ చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవడు అనేటువంటి మాట. రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఆయనేమో నన్ను ప్రేమిస్తే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు. అలాగే దేవుని యొక్క సన్నిధిలో నేను మీ పక్షాన ఉండగా మీకు విరోధి ఎవడు లేడు అనేటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఈ రెండింటిని కూడా మనం ఒకసారి మనసులో పెట్టుకొని ఆలోచన చేస్తే, దైవ జనాంగమా, ఒకటి సహజం, దేవుడు చెప్పింది సత్యమే. దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తామో అప్పుడు లోకం మనల్ని ఏం చేస్తే ద్వేషిస్తుంది. అలాగే ప్రభు మన పక్షాన ఉండగా మనకు విరోధి కూడా ఎవరు లేరు. అంటే దేవుని యొక్క సన్నిధిలో లోకం యొక్క మనస్తత్వాన్ని, అలాగే నేను మీతో ఉంటే మీకుండే మనస్తత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి? లోకము మనం దేవుని ప్రేమిస్తే లోకానికి ఉండే మనసును చెప్తున్నాడు. అలాగే మన పక్షాన ప్రభు ఉంటే మనకుండేటువంటి మనసును గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని కొరకు, సత్యము కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు ఎప్పుడైతే నిలబడతామో మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ కూడా మన కొరకు మనకు వ్యతిరేకంగా మారతాయి. అయితే దేవుని యొక్క సన్నిధిలో దేవున్నమైనటువంటి మనకి ఆయన మన పక్షముగా ఉన్నాడు కనుక మన మనస్సులో ఏం లేదు? విరోధం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకేం లేదు? విరోధం లేదు. ఒకవేళ విరోధులు ఎవరైనా ఉంటే కనుక, మనల్ని విరోధులు అనుకునే లోపం ఉంటే ఆ విరోధిని చూసుకునేవాడు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి
ఈ ఉదయకాల సమయం మందు దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, లేకపోతే దేవుడు ఈ 3వ మాసంలో సంఘములకు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మన పక్షమునుండగా, దేవుడు మన పక్షమునుండగా అనేటువంటి అంశం మీద మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందుకని దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసులైనటువంటి వారికి, అలాగే దేవుని నమ్మినందుకు వ్యతిరేకతను, దేవుని నమ్మినందుకు భయంకరమైనటువంటి ద్వేషాన్ని, దేవుని వెంబడిస్తున్నందుకు, దేవుని విశ్వాసులుగా మారినందుకు, క్రీస్తు బిడ్డలుగా మారినందుకు రోమా సంఘము, విశ్వాసులు, అలాగే క్రైస్తవ లోకం ఎంతో హింస, ఎంతో భయంకరమైనటువంటి ద్వేషాన్ని లోకం నుండి ఎదుర్కొంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు భయపడవద్దు, మీరు దిగులు చెందవద్దు, మీరు వేదన పడవద్దు. మీకు విరోధి అంటే ఎవడు లేదు. ఎందుకంటే మీ పక్షాన ఎవరున్నారు? మీ పక్షాన దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ ఎప్పుడూ కూడా కలిగి ఉండవలసినటువంటి మనసు ఏంటంటే, నేను దేవుని నమ్మాను గనుక నా దేవుడు నా పక్షమందు ఉంటాడు, నా పక్షమందు ఆయన ఉన్నాడు గనుక నాకు విరోధి ఎవరు లేరు అనేటువంటి మనస్సులో, విశ్వాసంలో, ధైర్యంతో విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడూ కూడా జీవించాలి. అలాగే మరొక విషయాన్ని చెప్తున్నాడు, ఎబ్రీ 13:6 చదవండి. ఎబ్రీ 13:6లో మరొక విషయాన్ని చెప్తున్నాడు దేవునికి యొక్క బిడ్డలారా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు. అంటే ఒకటి, ఆయన మన పక్షమందుంటే విరోధి ఎవ్వడు కూడా లేడు. అలాగే రెండవ విషయాన్ని చెప్తున్నాడంటే, చదవండి ఒకసారి. కాబట్టి ప్రభువు నాకేమై ఉన్నాడు? సహాయకుడై ఉన్నాడు. అంటే దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి లేడు. రెండవది ఏంటంటే, దేవుడు మన పక్షముగా ఉంటే మన జీవితాలలో ఆయన మనకు సహాయకుడు అవుతాడు. చప్పటి ప్రభువు ఆయన ఏమవుతాడు? సహాయకుడు. అందుకే ఇక్కడ భక్తుడైనటువంటి ఇదే పౌలు గారు ఎబ్రీ సంఘానికి కూడా చెప్తూ, రోమా సంఘానికి కూడా చెప్తూ, అయ్యా క్రైస్తవులంగా ప్రభువు నమ్మినందుకు, యేసయ్యను నమ్మినందుకు, యేసయ్యను వెంబడిస్తున్నందుకు అనేక సమస్యలు శరీరంలో, మనస్సులో, లోకముతోటి, మనుషులతోటి అనేకమైనటువంటి రకాలైనటువంటి శ్రమలు, హింసలు మనకు వస్తుంటాయి నాయనా. కానీ మన పక్షమందు ఎవరున్నారు? మన పక్షమందు దేవుడున్నాడు గనుక, మన పక్షమందు ఆయన ఉన్నాడు గనుక, ఒకటి, మనకెవరు లేరు? మనకి విరోధి లేడు. అంటే ఈ మాటను పరిపూర్ణంగా నమ్మగలిగిన వారు మాత్రమే చెప్పగలరు ఎవరు లేరని. విరోధి, శత్రువు అనేవాడు ఎవరు లేరు. కానీ దేవుని, మానవుని దృష్టిలో, లోకము దృష్టిలో అందరికీ మనం ఎలా కనపడతాం? శత్రువులాగే కనపడతాం. ఎందుకని? ఓన్లీ ద రీజన్ వి బిలీవ్ ఇన్ జీసస్. యేసయ్యను మనం నమ్మాం కాబట్టి. చూడండి, దేవుని యొక్క బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎక్కడైనా సరే, ప్రతి దేశంలో ఏ మూలకైనా వెళ్ళండి, ఎక్కడ హింస ఎవరు ఎదుర్కొంటున్నారంటే ఒక క్రైస్తవుడు తప్ప మరి ఎవరు ఎలాంటి హింస ఎదుర్కొంటున్నారు. ఎందుకు అంటే వారి దేవుడు సత్యం అంటారు, వారి దేవుడు నిత్యం అంటారు, వారి దేవుడే శరణ్యం అంటారు, వారి దేవుడిని తప్ప ఎవరిని వీరు ఆరాధించరు, ఎవరికి గౌరవాన్ని ఇవ్వరు. కాబట్టి ఈ సమయమందు మన యొక్క అనుదిన జీవితంలో కూడా, మన జీవితంలో వచ్చేటువంటి శత్రుత్వానికి, లేకపోతే కుటుంబ పరంగా, సంబంధ బాంధవ్యాల పరంగా, ఆత్మపరంగా, ప్రాముఖ్యంగా విశ్వాస పరంగా ఏ విధమైనటువంటి విరోధము రానివ్వండి, మన పక్షాన దేవుడు ఉంటే మనకేమి లేదు, విరోధి లేదు. రెండోది ఏంటంటే, మన పక్షాన దేవుడు ఉంటే దేవుడు మనకేమవుతాడంట? సహాయం అవుతాడు. దేవుడు మనకు సహాయం అయితే నరమాత్రుడు ఏమీ కూడా చేయలేడు. నరమాత్రుడు ఏమీ కూడా మనకు చేయలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తులు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ప్రభువు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి లేడు. అలాగే ప్రభువు నాకు సహాయకుడై ఉన్నాడు, నరమాత్రుడు నన్నేమి చేయలేడు. కాబట్టి ప్రతి సిచ్యువేషన్ లో
నీవు ఆందోళన చెందే, నువ్వు వేదన చెందే, నువ్వు బాధపడే, నువ్వు కష్టపడే, నువ్వు కన్నీరు కార్చే ఏ సమయం ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ రెండు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఒకటేంటంటే, నా పక్షాన నా ప్రభు ఉన్నాడు కనుక నాకేం లేదు, విరోధి లేడు. రెండవది, నా పక్షాన నా ప్రభు ఉన్నాడు, ఆయన నాకేమై ఉన్నాడు, సహాయమై ఉన్నాడు కనుక నా జీవితంలో నాకేమి లేదు. నరమాత్రుడు, ఈ లోకము, మనుషులు, అపవాది ఏదైనా చేస్తారన్న భయం అంతకంటే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మూడో విషయం చెప్తున్నాడు, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉంటే ఆయన ఏం చేస్తాడో చూద్దాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. ఆయన మన పక్షాన ఉంటే దేవుని యొక్క బిడ్డలారా ఏం చేస్తున్నాడో చూడండి. ఆయన, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడే పరమందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్నిసార్లు మన జీవితాల్లో ఒకటి, పరిస్థితులను బట్టి ఎవరో విరోధంగా ఉన్నారనే దానికి ప్రభు అన్నాడు, నేను నీ పక్షంగా ఉంటాను, నీకు విరోధి లేదు. రెండవది, నేను నీకు సహాయకుడై ఉంటాను, నీ పక్షంగా ఉండి నీ సహాయమై ఉంటాను, నీకు నరమాత్రుడేమీ చేయలేడు. అలాగే మూడవది, మనం చాలాసార్లు అనుకుంటాం, ఎంత మంచి చేసినా, ఎంత గొప్ప చేసినా, ఎంత పని చేసినా ఎందుకని ఎవరో ఒకళ్ళు నన్ను నిందిస్తూనే ఉన్నారు, మనుషులు ఎవరు నన్ను అర్థం చేసుకోరా అనేటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకు ఈ పరిస్థితులు, నేనెంత తగ్గించుకున్నాను, నేనెంత ఓర్పుగా ఉన్నాను, నేనెంత పని చేసి పెట్టాను, నేనెంత ప్రయాసపడ్డాను, నేనెంత ప్రేమించాను, కానీ ఎవరో కూడా ఇలా చేశాము అని చెప్పేవారు నా గురించి లేదనేటువంటి బాధ మన జీవితాల్లో ఉంటది. ఈ మూడు కూడా ఎప్పుడు వేధిస్తాయి. ఏది? ఒకటి, శత్రు ఎవరో ఉన్నారని. రెండవది, నరమ ఎవరో ఏదో చేస్తున్నారని. మూడవది, దేవుని యొక్క బిడ్డలు ఎవరు నా గురించి చెప్పట్లేదనేటువంటి ఈ మూడు భావాలు, ఈ మూడు ఉద్దేశాలు సగటు మనిషిని ఎక్కడో చోట, ఎంత కాదనుకున్నా సరే ఎక్కడో చోట ఏదో ఒక మూలన వేధిస్తూనే ఉంటాయి. అందుకే ప్రభు ఈ ఉదయకాలాన ఈ 3వ మాసంలో ప్రభు సెలవిస్తున్నాడు, నీకు శత్రువు ఉన్నాడు అనుకుంటే నేను నీ పక్షాన ఉంటాను, నీకు విరోధి లేడు. నీవు ఒక్కడినే నాకు నరమాత్రుడు ఏదేదో చేసేస్తున్నాడు అనుకుంటున్నావేమో, భయపడవద్దు, నేను నీ పక్షాన ఉండి నీ సహాయం అవుతాను, నేనెవరు ఏమీ చేయలేరు. మూడవది అంటున్నాడు దేవుని యొక్క బిడ్డలారా, ఎవరు ఇన్ని చేసినా నా గురించి ఎవరు ఏమీ చెప్పట్లేదయ్యా అని చెప్పి కనీసం మంచి సాక్ష్యం ఉన్నట్లుగా చెప్పేవారు లేనటువంటి భావనలో ఉన్నామేమో. ఈ ఉదయకాలాన ప్రభు బలపరుస్తూ ఉన్నాడు, నీ గురించి సాక్ష్యం కలిగేవాడు పరలోకమందు ఉన్నాడు. చెప్పబడి ప్రభువునామా. కొన్ని విషయాలలో కొన్నిసార్లు మనం ఏమి చెప్పం, లేకపోతే కొన్నిసార్లు ఒకరు చెప్పే అవకాశం ఉన్నా ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఎంత మనము దేవుని యొక్క బిడ్డల కూలంకుషంగా విషయాన్ని చెప్పినా కొన్నిసార్లు పరిస్థితులు, మనుషులు, వీటన్నిటిని బట్టి సమాజాలు ఎలా ఉంటాయంటే దేవుని యొక్క బిడ్డల వారి అనుకూలతను బట్టి మనం చెప్పేదాన్ని వింటారు, నమ్ముతారు. కానీ నీవు చేసింది వాస్తవము, నీవు చేసింది మంచిది, నీవు చేసింది సాక్ష్యం పలక తగినది అని చెప్పేసి దేవుని దగ్గర ఉంటే కనుక నీ గురించి ఎవ్వరూ సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఆయన చెప్తే చాలు. ఎవరు చెప్తే? ప్రభు చెప్తే చాలు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా దేవుని సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి సాక్ష్యం? దేవుని సాక్ష్యం. అందుకని మనుషుల పలికేటువంటి సాక్ష్యాల గురించి, మనుషులు చెప్పేటువంటి సాక్ష్యాల గురించి, మనుషులు వివరించేటువంటి సాక్ష్యాల గురించి ఎంత మాత్రం భయపడవద్దు. అలాగే ఎంత చెప్పినా ఎవరు అర్థం చేసుకునేటువంటి బాధ కూడా నీకొద్దు. నీ తల్లి నేను అర్థం చేసుకోవట్లేదా? దేవుడి దగ్గర ఒకటే మాట చెప్పు, నా ప్రభు నా కొరకు ఏం చేస్తాడు? నా సాక్ష్యం. నా కొరకు సాక్ష్యం పలికేవాడు ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు.
అలాగే దేవుని యొక్క సన్నిధిలో నీ తండ్రి వెంటలేదా, సమాజం వెంటలేదా, లేకపోతే లోకము ఇది చేయట్లేదా, నీవు మంచి చేసినా సరే, దేవునిలో ఉన్నా సరే, దేవుని కొరకు ఒక మంచి బిడ్డగా ఉంటున్నా సరే, నిన్ను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో లోకము పరిస్థితులు నీ ఇంట్లో వ్యక్తులు ఉన్నారేమో, కానీ ప్రభు ఈ రోజు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే నీ గురించి సాక్ష్యం పలికేవాడు పరమందున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోబు దగ్గరికి స్నేహితులు, యోబు దగ్గరికి భార్య, యోబు దగ్గరికి శరీరము, యోబు దగ్గరికి పరిస్థితులు, యోబు దగ్గరికి బిడ్డల రూపంలో, యోబు దగ్గరికి దేవుని యొక్క బిడ్డ ఆస్తులన్నీ అన్ని కుప్పగూలి ఆయన మీద పడ్డాయి. అన్ని సమస్తం కూడా దేవుని యొక్క బిడ్డ అపవాదిగాడు ఇంకా ఎక్కడి నుంచి పరలోకమందు దేవుడు ఆక్రియగా వాడు అపవాదిగాడు అన్ని తీసేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో యోబు నేను నీతిమంతుడు రా బాబు అని చెప్పిన ఎవ్వరూ కూడా అంగీకరించే పరిస్థితుల్లో అది శ్రమలు, ఇంత కష్టము, ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళావంటే యోబు నువ్వేం చేసావని తన స్నేహితులు తనేం చేశారు, భయంకరమైనటువంటి నిందలు. నువ్వు పరిశుద్ధుడైనటువంటి దేవునికి, పరిశుద్ధమైనటువంటి తండ్రికి, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుని విషయంలో ఏదో తప్పు నువ్వు చేశావు అని తన స్నేహితులే ఏం చేశారు, తనను బాధ పెట్టారు. తన స్నేహితులు ఎవ్వరూ కూడా అక్కడ వినేవారు లేరు. ఎవరి గురించి, ఎవరి ఆర్తనాదం, యోబు యొక్క ఆర్తనాదాన్ని వినేవారు ఎవరు లేరు. యోబు యొక్క దుఃఖాన్ని కనిపెట్టి చూసేవారు ఎవరు లేరు. దానికి ఆయన పుండై బాధపడుతుంటే వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు, పుండు మీద కారం జల్లుతూ ఉన్నారు. కారం జల్లుతూ ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుని యొక్క బిడ్డలారా ఈయన ఎక్కడ ధైర్యం తెచ్చుకున్నాడో తెలుసా, ఈయనకి ఎక్కడ ధైర్యం పుట్టిందో తెలుసా, ఈయన ఎక్కడ ధైర్యాన్ని తెచ్చుకొని గట్టిగా వారికి ఒకే ఒక మాటలో సెలవిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, అరే అబ్బాయి మీరు ఎంతమంది సాక్ష్యాలు చెప్పినా నాకు సాక్ష్యం చెప్పేటువంటి వాడు పరలోకమందు ఉన్నాడు. అప్పుడు కూడా ప్రభుత్వం ఎక్కడ ఉన్నాడు, పరలోకమందు. దేవుని యొక్క బిడ్డలారా, అందుకే క్రైస్తవులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము, దేవుని బిడ్డలమైనటువంటి మనము, రక్షణ పొందినటువంటి మనము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము, యేసయ్య నామం పేరిట భక్తి చేస్తున్నటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి ఆయన మాటలో నడుస్తున్నటువంటి మనమందరం కూడా ఈ లోకము మనుషులు చెప్పేటువంటి సాక్ష్యాల గురించి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే నేను ఆయన ఏమని కలుగుతాడు, ఆయన ఉన్నాడు, నీకేమని కలుగుతాడు, సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము తన ఇంటిని విడిచిపెట్టాడు. ఎవ్వరు మనుషులు లేరు. అయ్యా నువ్వు భలే మంచి విశ్వాసం అనడానికి ఎవరు, దాన్ని ఎవరు కలిగారు, సాక్ష్యం ఎవరు కలిగారు, అబ్రహాము నా స్నేహితుడని ఎవరు కలిగారు, దేవుడు కలిగారు. అలాగే ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలు ఎన్ని కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు జరిగించినటువంటి మోషే గురించి సరైనటువంటి సాక్షి ఎవరు, అప్పటికి ప్రతి చోట ఏమన్నారంటే మమ్మల్ని చంపడానికి తెచ్చావు, మమ్మల్ని చంపడానికి తెచ్చావు, మమ్మల్ని చంపడానికి తెచ్చావు అంటానే ఉన్నారు. ఎవరిని, మోషే. కానీ మోషే గురించి దేవుని యొక్క బిడ్డ అందరూ చంపడానికి తెచ్చు, చంపడానికి తెచ్చు అంటే ఆయన పిలిచినటువంటి దేవుడు దేవుని సాక్ష్యం సరించాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అలాగే మోషే ఎలాంటి వాడు, సాత్వికుడు. కాబట్టి ఈ మూడవ వాస్తవంలో ప్రభు సెలవిస్తున్నాడు, నువ్వు ఒకవేళ నీ విషయంలో, ఏ విషయంలో నేను మనుషులు, నీ కుటుంబ సభ్యులు, లోకము, సమాజము నేను అర్థం చేసుకోకుండా నీ మీద లేనిపోయినటువంటి స్టాంపింగ్స్ వేసి జీవిస్తా ఉన్నారేమో, నువ్వు భయపడద్దు, నీ గురించి సాక్ష్యం చెప్పే ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కాబట్టి అందుకని దేవుడి యొక్క బిడ్డలారా ఇక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడే మన పక్షాన వాదించే సాక్షిగా ఉన్నప్పుడు, దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఎవరు కూడా ఏమి మనల్ని చేయలేరు. యాకోబు భక్తుడు కూడా మన
జ్ఞాపకం చేసుకున్నట్లయితే తను దీవించబడిన తర్వాత 14 సంవత్సరాల శ్రమ తర్వాత 14 సంవత్సరాలు ఏడ్చాడు, 14 సంవత్సరాలు జీతం లేకుండా పనిచేశాడు, 14 సంవత్సరాలు మామ చేతిలో మోసపోయాడు, 14 సంవత్సరాలు మామకు ఊడిగం చేశాడు, 14 సంవత్సరాలు తన జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు యాకోబు. అలాంటి పరిస్థితుల్లో సమయం వచ్చింది, నా జీతం నాకు ఇస్తామా అంటే ఏం జీతం ఉంటాయి, ఇదేంటమ్మా మీ నాన్న ఎట్టాడంటే అని చెప్పేసి మాట్లాడితే మళ్ళా అడిగినందుకు సరే నీ జీతం సార్ల గొర్రెలు ఎన్ని ఉంటాయని తీసుకో. ఆ రోజుల్లో ఎన్ని ఉంటాయి, సార్ల గొర్రెలు ఏమి కాబట్టి సార్ల గొర్రెలు ఏమి పుట్టనైనా అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ కూడా మోసం చేస్తారు. ఎవరు? లాభం. మోసం చేస్తే ఏమంటాడంటే నీకేదైనా సార్ల గొర్రెలు కనపడితే తీసుకొని. కాబట్టి మనుషులు ఒక్కోసారి మనం కష్టపడినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా మనల్ని మోసం చేయొచ్చు. ఆ రాత్రి దేవుని దగ్గర మొరపెట్టాడు ఎవరు? ప్రభువా ఏదైనా వాడు జీతం ఇవ్వమంటే ఇదేం చేస్తుంది? మా మామ 14 సంవత్సరాలు ఉడికి చేసుకుంది కాక ఇంకా ఏమని అడుగుతున్నాడు, కారణం ఏమంటే తీసుకెళ్ళమని. ఈయనని మాత్రం చెప్పండి. లోకం యొక్క తంత ఎలా ఉంటుందంటే ఎవరో కూడా హార్షిగా లేకపోతే ఇదిగా మాట్లాడరు, కానీ లోపల ఏం చేస్తూ ఉంటారు, విచిత్రంగా ఉంటాయి, ట్విస్టెడ్ వర్డ్స్ అంట. ఏంటి ట్విస్టింగ్ చేస్తారు, కన్ఫ్యూస్డ్ అది అంటారు కదా. అలాగా మానవ మనసులు, తలపులు, ఆలోచనలు ఎలా ఉంటాయంటే లోకంలో దేవుని యొక్క బిడ్డలా హాఫ్ ట్రూత్ అన్నమాట. ఏంటి హాఫ్ ట్రూత్ అంటే సగం సత్యాలు. అందుకే సగం జీవితాలు అవుతాయి ఎక్కడ చూసినా. కాబట్టి ఈ సమయం అందు ఈ సగం ట్రూత్ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆయన ఇస్తానంటాడా ఇవ్వట్లేదు, అర్థం కావట్లేదు, అదే సాగు కొరకు తీసుకోమంటాడు ఆయన. సరే అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు ఒక మార్గం చూపించాడు. ఆ రాత్రి నుంచి నీళ్లు చూలాలతో ఉన్న ప్రతి గొర్రె ఏం కాదు చప్పుడు ప్రభు చెప్తారు. కాబట్టి మనిషి మోసం చేయాలనుకోండి. సరే ఇదంతా పొందుకొని చక్కగా దేవుని యొక్క బిడ్డలారా తన కుటుంబాన్ని, తన మందలను, తన పిల్లల్ని అందరిని తీసుకొని ఇక తన దేవుడు తాను వెళ్ళమన్నటువంటి ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ దేశానికి వెళ్ళడానికి ప్రయాణం అయితే వెనక వీడు మొత్తం నాదంతా దోచుకొని వెళ్తున్నాడని బయలుదేరారు. ఇక్కడ నిజంగా లాభాన్ని చెప్పేవారు ఎవరు లేదు. ప్రయాణంలోనేమో యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఏం తెలియదు, ఎవరు యాకోబుకి తెలియదు ఏమొస్తున్నాడని, లాభాన్ని వస్తాడు. తర్వాత తెలిసి దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో ఈ లోపు ప్రభు కలుగు చేస్తున్నాడు. ఎవరు? దేవాంతి దేవుడే ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? లాభాలకు ప్రత్యక్షమయ్యి నువ్వు ఒక మాట పైకి గాని తక్కువ గాని ఎక్కువ గాని నా దాసులతో మాట్లాడితే అబ్బాయి లాభాలను చూసుకోండి అని. అంటే యాకోబు గురించి ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు. నీవున్నటువంటి పరిస్థితుల సంగమా, నీవున్నటువంటి కుటుంబ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, ఆత్మీయ పరిస్థితులు ప్రాముఖ్యంగా కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా సరే ఈ రోజు లోకం నిన్ను వెంటాడే పరిస్థితిలో ఉందేమో, లోకాన్ని ఆపి నీ గురించి సాక్ష్యం చెప్పే దేవుడు నీ అవుతున్నాడు. చెప్పబడి గట్టిగా ప్రభు నామమున ఎవరు? లోకాన్ని ఆపడానికి, నీ గురించి సాక్ష్యం చెప్పడానికి, నిన్ను కాపాడడానికి ఎవరన్నారు? సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఇందాక మనం పాట పాడుతున్నాం కదా, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. రాసులు లేరు, సూర్యులు లేరు. వెనక అదే మా మామయ్య వస్తాడేమో, కొంతమంది మీరు వెనకాగండి ఎవరిని పెట్టుకోవాలి. ఎవరు? ఈ జీవిత ప్రయాణంలో కూడా ఎవరిని పెట్టుకోమని, ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడతారు. నీ గురించి ఏ సాక్ష్యం చెప్పాలో ఒకటే వాడు చెప్పాడు. లాభాను వెళ్ళావా, కుశల ప్రశ్నలు అడిగావా, వెళ్ళి తిరిగి